ఒకసారి ముగ్గురు స్నేహితులు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే వారికి దారి మధ్యలో ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచి నిండా బంగారు నాణాలు ఉంటాయి. ఊరిలోకి వెళితే ప్రజలకి అనుమానం వస్తుంది కాబట్టి మనం ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళి ముగ్గురం పంచుకుందామని ఎవరు లేని ఒక అడవిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురిలో ఒక వ్యక్తికి నువ్వు ఊరిలోకి వెళ్ళి భోజనం తీసుకురా, మనం తిని పంచుకుందామని భోజనం కోసం ఊరికి పంపిస్తారు. ఆ వ్యక్తి ఊరిలోకి వెళ్ళగానే మిగిలిన ఇద్దరు అతనికి మనమెందుకు ఇవ్వాలి, ఇదంతా మనమిద్దరమే పంచుకుందామనే చెడు ఉద్దేశంతో అతను రాగానే రాయితో కొట్టి చంపేద్దామని ప్లాన్ చేస్తారు. ఇక ఊళ్ళోకి వెళ్ళిన వ్యక్తి ఏమనుకుంటాడంటే వీళ్ళిద్దరికీ ఎందుకు పంచాలి, అదే మొత్తం నేనే తీసుకుంటే నాకే మిగిలిపోతుంది కదా అని ప్లాన్ చేసి భోజనంలో విషం కలిపి భోజనం తీసుకొస్తాడు. భోజనం కోసం వెళ్ళిన వ్యక్తి రాగానే ప్లాన్ ప్రకారం వీరిద్దరూ అతని రాయి తీసుకుని తలపై కొట్టి చంపేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ అతను తెచ్చిన భోజనం తిన్న తర్వాత బంగారం పంచుకుందామని భోజనం తింటారు. ఆ భోజనం తినగానే వీళ్ళిద్దరు కూడా చనిపోతారు. ఈ విధంగా అత్యాశ మరియు చెడు బుద్ధి వల్ల ముగ్గురు కూడా చనిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కట్టెల కోసం అడవికి వచ్చిన ఒక వ్యక్తికి ఆ సంచి దొరుకుతుంది. అతను దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషికి ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ అత్యాశ ఉండడం చాలా డేంజర్.